వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, ముఖ్యంగా ఈ ఈ స్కూల్ విఆర్సి స్కూల్ని ఈ స్టేజ్కి అంటే కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, యాక్చువల్గా ఈ విఆర్ఐ స్కూల్ అనేది నెల్లూరు నడి ఒడ్లో ఉంది. ఈ స్కూల్ ఎంతోమంది చాలా ఉన్నత స్థితికి పోయి అనేక దేశ విదేశాల్లో ఉండారు, అనేక మంది పొలిటికల్గా కూడా ఉన్నారు. అయితే మన దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. 2014-19లో ఇదే స్కూల్ పైన యాక్చువల్గా 11th and 12th ఇంటర్మీడియట్ 300 మందికి హాస్టల్ ఏర్పాటు చేశాను. ఒక 150 మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళకి, 150 మంది ఇతర జిల్లాలకు కూడా ఇచ్చాను మంత్రిగా. ఎంతోమంది ఉన్నత ర్యాంకులు తెచ్చుకొని నేషనల్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ కూడా మూసేసింది, ఈ స్కూల్ మూసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు నాకు ఈ విషయం తెలిసి నేను ప్రభుత్వం రాగానే దీన్ని ఓపెన్ చేస్తానని చెప్పాను. పేదలు నిరుపేదలకి ఎవరైతే ఉండారో వాళ్ళకి యాక్చువల్గా అడ్మిషన్స్ ఇస్తా అన్నాను. అన్నమాట ప్రకారం ఈ యొక్క స్కూల్ అటు ఎన్సీసీ వారి ద్వారా మరియు నారాయణ గ్రూప్ మా పిల్లల ద్వారా దీన్ని మొత్తం రెనోవేట్ చేయించి వాళ్ళకి కావాల్సిన పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా, ఇంకా నిజం చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ నారాయణ స్కూల్స్ కంటే బెటర్గా ఈ స్కూల్స్ని తీర్చిదిద్దడం జరిగింది. వస్తే నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా నారాయణ స్కూల్స్కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంత ఎన్విరాన్మెంట్, ఇంత ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు. ఆ విధంగా మా కుమార్తె శరణి అండ్ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఇక్కడ ఈ సంవత్సరం ఒక 1050 మందికి అడ్మిషన్లు తీసుకున్నాం. ఆ అడ్మిషన్ కూడా ఎలా చేసామంటే సచివాలయ స్టాఫ్ని పంపించి వాళ్ళ యొక్క సచివాలయ ఏరియాలో ఉన్న పేదలు నిరుపేదలు అంటే పాసి పని చేసుకునే తల్లులు, తండ్రి లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, చిన్న చిన్న బీడీలు చుట్టలు చుట్టుకునే పిల్లలు, అటువంటి వాళ్ళకి అడ్మిషన్స్ యాక్చువల్గా చేసాం. ఆ విధంగా ఈ స్కూల్ యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయింది. కొద్దిగా ఒక 2 to 3% ఉంది పెండింగ్. రేపు 30వ తేదీ 6వ క్లాస్ నుంచి 9వ క్లాస్ దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. సార్, మీరు ఎన్నికల ముందు అంటే సుమారు ఒక 85-6 వేల కుటుంబాలకు వెళ్ళి అంటే పరోక్షంగా డైరెక్ట్గా చూసి వాళ్ళ పిల్లల పరిస్థితిని చూసే ఆయన స్పందించారు. పేద పిల్లల్ని ఇక్కడ చదివించాలని ఇంకా ఒక 2-3 స్కూళ్ళు ఇదే విధంగా తీసుకుంటున్నారు నారాయణ గారు అంటారు. అంటే యాక్చువల్గా నేను ఎలక్షన్స్ అప్పుడు నెల్లూరులో 94,000 ఇల్లుంటే సిటీలో 84,000 తిరిగానండి. ఇంకొక వారం టైం ఉంటే 10,000 కూడా తిరిగి ఉంటుంది. తిరిగినప్పుడు పర్టికులర్గా నేను సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్స్ పూర్తిగా తిరిగా. వాళ్ళ యొక్క జీవన పరిస్థితుల్ని స్టడీ చేశా. వాళ్ళ జీవన పరిస్థితులు చిన్నప్పుడు నేను చదువుకున్న జీవన పరిస్థితులే. అందుకనే అటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చాను. మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. దీన్ని నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితి పోయిన అనేక మంది నేను యాక్చువల్ పిలుస్తుండా రండి స్కూల్ చూడమని. డిఎస్ఆర్ కంపెనీ అనేవాళ్ళు యాక్చువల్గా వచ్చి చూశారు. వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాదు, బెంగళూరులో బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళ యొక్క వ్యాపారం. వాళ్ళు చూడంగానే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు. వాళ్ళు కూడా దీనికంటే బ్రహ్మాండంగా చేస్తాను. నిజంగా నాకు సంతోషం. అదేవిధంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చూశారు, ఎంపీ గారు. నేను కూడా ఒక స్కూల్ చేస్తానని ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ గుంటబడి అంటారు, దాన్ని కూడా ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా తీసుకున్నారు, అది కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా నెల్లూరులో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో 54 స్కూల్స్ 5 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేస్తా. అయితే ఈ 1 yearలో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 11 హై స్కూల్స్ సిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. సిటీలోనే కాదు, నిదానంగా కార్పొరేషన్లో ఉన్న 54 స్కూల్ కార్పొరేషన్ అన్ని స్కూల్స్ని కూడా 1 by 1 సిటీ ఎమ్మెల్యేగా సిటీ ప్రజలకి ఆన్సర్ చెప్పాలా, కార్పొరేషన్గా మున్సిపల్ కార్పొరేషన్ అందరికి చేయాలా, రాష్ట్ర మంత్రిగా అన్ని మున్సిపాలిటీస్ చేయాలా, 1 by 1 చేస్తూ ఇతర మున్సిపాలిటీస్లో కూడా ఎవరైనా అక్కడ పనిచేసే దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ మోటివేట్ చేసి చేయడం కూడా జరుగుతుంది.
అదేవిధంగా సార్ ఒకటి ఏ క్లాస్ నుంచి ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా ఈ పాటికే బోర్డు కూడా వేసేసారు అంటే సీట్లు క్లోజ్ అని, ఒకే రోజు ఎన్ని అప్లికేషన్లు? అంటే నర్సరీ నుంచి యాక్చువల్గా నర్సరీ నుంచి 12th దాకా ఇక్కడే ఉంటుందండి, 11th 12th కూడా ఉంటుంది. 1050 ఫస్ట్ ఇయర్ అకామిడేషన్ ఏర్పాటు చేసాం, ప్లస్ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకి మొత్తం వాళ్ళు కూడా తీసుకుంటే దాదాపు 1200 మందికి. ఈ 1200 మందికి అడ్మిషన్స్ చేసాం. దాదాపు 5000 మంది అప్లై చేశారు. 5000 మంది అప్లై చేశారు. అయితే 5000కి ఇవ్వలేం కాబట్టి వాళ్ళల్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరో ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషనర్కి సచివాలయ స్టాఫ్ ద్వారా చేయమన్నాం. వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి లాస్ట్ సండే బస్సులు ఇచ్చి పంపించాం, నారాయణ బస్సులు ఇచ్చి పంపించాం. ఆ తల్లిదండ్రులని పిల్లల్ని తీసుకురండి, వచ్చి స్కూల్ ఎన్విరాన్మెంట్ చూసుకోండి, ఇష్టమైతే చేస్తాను. ఆ రోజు ఎవరు వచ్చి ఆ రోజు యాక్చువల్గా 700 మందికి పంపించడం. అయితే వాళ్ళతోటి మరొక 300 వచ్చారు. ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళని డిస్సాటిస్ఫై చేయకుండా వాళ్ళందరికీ ఆ రోజు అడ్మిషన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శరణి గారితో కూడా మాట్లాడుతున్నాను. శరణి గారు చెప్పండి, అంటే నాన్న సూచిక మేరకు మీరు ఈ స్కూల్ని మొత్తం దగ్గరుండి చేస్తున్నారు, ఎలా ఉంది మొత్తం, ఏ స్థాయికి వచ్చేసింది, ఎప్పుడు ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది? June 30th ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. మీరు చూసేటట్టయితే గ్రౌండ్స్ అంతా రెడీ అయిపోయి హై అండ్ క్వాలిటీ గ్రౌండ్స్ చేసాము. అండ్ అదేవిధంగా ప్లే ఎక్విప్మెంట్ కూడా మా నాన్నగారు ఓపెన్ జిమ్ ఖచ్చితంగా ఉండాలి స్కూల్లో అని చెప్పారు. అదేవిధంగా ఓపెన్ జిమ్ కూడా ఉంది. ఓపెన్ జిమ్తో పాటు ప్లే ఎక్విప్మెంట్ కూడా హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్, ఎలా అయితే ప్లే జోన్స్లో ఎలా అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎక్విప్మెంట్ ఉంటుందో అదేవిధంగా హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఎక్కడ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఒక హై ఎండ్ స్కూల్ ఎలా అయితే ఉంటుందో నారాయణ స్కూల్ కన్నా బాగుండాలి అన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ 99% అయిపోయాయి. June 30th స్కూల్ 6th క్లాస్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ నర్సరీ నుంచి ఒక 3 days గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుందండి. సో నర్సరీ నుంచి 9th దాకా ఈ స్కూల్ ఉంది. ఈ ఇయర్ 1115 అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఒకటి అంటే నారాయణ గారు మొత్తం ఎన్నికల ముందు మొత్తం సుమారు ఒక 86,000 కుటుంబాల్ని సందర్శించారు. అంటే డబ్బులు ఇస్తే ఒక కుటుంబము ఆ నెల 2 నెలలు ఇదవుద్ది, అట్లా కాక ఎడ్యుకేషన్ పరంగానే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఈ స్కూల్ని ఇక్కడ స్థాపించడం, మరో 3 స్కూల్స్ కూడా తేవడం, ఆ స్కూల్స్ కూడా మీరే బాధ్యత వహించి చూస్తారా? మా నాన్నగారు చెప్పినట్టు చేస్తానండి. ఇప్పటికైతే నాకు విఆర్ స్కూల్ ఇచ్చారు, వేరే స్కూల్స్ కూడా చూడమన్నారు. అండ్ ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. భవిష్యత్తులో ఇంకా మరో 3 స్కూల్స్ను కూడా ఇదే విధంగా నిరుపేదలకు పిల్లల కోసం ఇచ్చేస్తున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా పేదలు ముందుకు వస్తే ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని కూడా నారాయణ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గాజ్ RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.